బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సేవను గాలి కొదిలేసి ప్రతిపక్షాలని వేధించడమే పనిగా పెట్టుకుందన్నారు హరీష్ రావు. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పార్టీలో చేరకుంటే అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధును అరెస్ట్ చేసిన సందర్భంగా ఎమ్మెల్యేను హరీష్ రావు పరామర్శించారు. పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాన్ని రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు కాలేదు, ఇంకా 3 నెలలు నిండక ముందే ప్రతి ఒక్కరి మీద హరాస్మెంట్ చేయడము, ఇది సామాన్యుడు బతికే విధానము. అందరూ ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో కాకుండా దేశం అంతా పెద్ద పెద్ద మైనింగ్ కోరీలు ఉన్నాయి. మేము తప్పు చేసినట్టుగా ప్రూఫ్ అయితే పెనాల్టీ వేయండి, నోటీస్ వేయండి, ఎక్స్ట్రా ప్రెషింగ్ చేస్తే. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్. దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి 3 గంటలకు ఒక మర్డరిస్టు, ఒక దొంగను అరెస్ట్ చేయడానికి 100 మంది పోలీసులు, సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతినగర్. ఇదంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న హరాస్మెంట్. ఈ హరాస్మెంట్ అనేది తగదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ దీన్ని మార్చుకోవాలి. పద్ధతి ప్రకారము తప్పు చేసిన వారిని శిక్షించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గంలో 38 మైన్స్ కోరీలు ఉన్నాయి, క్రెషర్ కోరీలు. అందులో ఒక 4-5 తప్ప అన్ని ఎక్స్పైర్ అయిన డేట్లు అది పర్మిషన్ లేకుండా నడిపిస్తూ ఉన్నారు. మేము 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాం, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఏ ఒక్కరి మీద గిట్ట మేము ఒక తెల్లకాయ మీద కంప్లైంట్ ఇవ్వలేము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఎక్కడ వీక్ పాయింట్ ఉంది, ఎక్కడ వీళ్ళని క్రష్ చేసి పార్టీలోకి తీసుకోవాలి, ఒక సిస్టమ్ అనేది పెట్టుకొని ఈ అరాచకాలు మొదలు పెడతా ఉన్నారు. జీవితంలో నేను ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ తరఫున 3 సార్లు ఎన్నిక కావడం జరిగింది. ఈ 3 సార్లు ఎన్నిక నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు. నేను తప్పు చేసినట్టు ప్రజలకు తెలిసి ఉంటుంది ఎప్పటికప్పుడు. నేను తప్పు చేసి ఉంటే మొట్టమొదటిసారి గెలిచినప్పుడే రెండోసారి కింద బండకేసి కొట్టేవాళ్ళు. కాబట్టి ఈరోజు మేము కానీ, మా కుటుంబం కానీ, మా అన్నదమ్ములు కానీ, మా కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడ తప్పు చేయకుండా మేము గతంలో ఉన్న ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మేము మెయింటైన్ చేస్తూ ఈరోజు